వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. రిగార్డింగ్ ఫాదర్, వాట్ డస్ ద బైబిల్ సే? తండ్రి గురించి బైబిల్ ఏమని సెలవిస్తుంది? God is the one who created, one who imagined, one who planned father. దేవుడే తండ్రిని సృజించిన వారు, రూపకల్పన చేసి లేక ఆయన గురించి ప్రణాళిక చేసిన వాడు. In the beginning God made Adam. When you see Genesis chapter 1 verse 26-27, ఆదికాండం మొదటి అధ్యాయం 26-27 వచనాలు మనం చూసినప్పుడు ఆది యందు దేవుడు ఆదామును మొదట సృజించెను. God is the one who made father and mother. దేవుడే తండ్రిని తల్లిని సృజించిన వాడు. Family institute was existed on this earth by God, formed by God and created by God, planned by God. కుటుంబ వ్యవస్థ ఈ భూమిపైన ఉండాలి అని దేవుని చేత ప్రణాళిక చేయబడి, దేవుని చేత రూపకల్పన చేయబడి, దేవుని చేత స్థాపింపబడినది. So God made father and mother. దేవుడే తండ్రిని తల్లిని చేశాను. That is why God said, honor your father and mother. అందుకే నీ తల్లిదండ్రులని సన్మానించుము అని దేవుడు చెప్పారు. If you want God to do great wonders, miracles in your life, if you want God to bless you with a long life, you should honor your father and mother. దేవుడు నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించాలన్నా, దీర్ఘాయుస్సుతో నిన్ను దీవించాలన్నా నీ తల్లిని తండ్రిని నువ్వు సన్మానించాలి. When you read Exodus chapter 20 verse 1-20, నిర్గమకాండం 20వ అధ్యాయం 1 నుంచి 20 వచనాలు, and God said many things to father and mother. దేవుడు తల్లిదండ్రి విషయంలో అనేక విషయాలు చెప్పారు. At the same time he said to children, you should honor your father and mother. అదే సమయంలో బిడ్డలైనటువంటి వారు నీ తల్లిని తండ్రిని సన్మానించాలి. Everyone on earth, some people they don't have house, some people they have house, some people are rich, some people are poor, some people are sick, some people are healthy, some people are everything they have, some people they don't have anything. But whether you have it or not, anything on this earth, everyone on this earth had a father and mother. ఈ భూమి మీద ఉన్నటువంటి కొందరికి ఇల్లు లేకపోవచ్చు, కొందరు ధనవంతులుగా పేదవాళ్ళుగా లేక ఆరోగ్యవంతులుగా పేదవాళ్ళుగా ఏమున్నా లేకపోయినప్పుడు కూడా ప్రతి ఒక్కరు కూడా తండ్రిని తల్లిని కలిగి ఉంటారు. Nobody can come to this world without the father and mother. తండ్రి తల్లి లేకుండా ఈ భూమి మీదకి ఎవ్వరూ కూడా రారు. ఇల్లు లేకుండా ఉండవచ్చు, ధనం లేకుండా ఉండవచ్చు, విద్య లేకుండా ఉండవచ్చు, కానీ తండ్రి లేకుండా నువ్వు ఈ లోకానికి రాలేదు, తల్లి లేకుండా నువ్వు ఈ లోకానికి రాలేదు. సో ఇల్లు లేని వారు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, పేదవారు ఉన్నారు, మరి అన్నీ ఉన్నవారు ఉన్నారు, అన్నీ లేనివారు ఉన్నారు. కానీ తండ్రి లేనివాడు ఒక్కడు లేడు, తల్లి లేనివారు ఒక్కరు లేరు. అంటే దాని అర్థము నువ్వు ఈ భూమి మీదకి జన్మించావు అంటే తండ్రి వల్ల తల్లి వల్ల వచ్చావని తెలుసుకో. నువ్వు ఒకవేళ గర్భమందు తల్లి గర్భమందు ఉన్నప్పుడు తండ్రి చనిపోయి ఉంటుంది, వేరే విషయం. కానీ నువ్వు రూపించబడింది తండ్రి వల్లనే. ఆ పరలోక తండ్రి నిన్ను గర్భమందు రూపించాడు. అయితే నీ తండ్రిని తల్లిని సన్మానించమని ఎందుకు చెప్తున్నాడంటే వాళ్ళిద్దరూ నువ్వు మూలమై ఉన్నారు. ఒకవేళ నువ్వు పుట్టకముందు, ఒకవేళ కొంతమంది వారు పుట్టకముందే ఫాదర్ని కోల్పోయి ఉండొచ్చు, కానీ పుట్టిన తర్వాత మదర్ని కోల్పోయి ఉండొచ్చు. కానీ భూమి మీద జీవిస్తున్నారు అంటే తప్పక వారికి ఒకప్పుడు ఏముండి ఉండాలి, తండ్రి అనేవాడు ఉన్నాడు, లేకుండా భూమి మీదకి రాలేవు. కాబట్టి తండ్రిని తల్లిని సన్మానించుము అన్నాడు. సో ఫాదర్స్ కూడా దేవుడు చెప్పాడు కొన్ని విషయాలు. నీ తండ్రిని నువ్వు ఎలా సన్మానించాలి అని చెప్పే ముందు తండ్రిని సన్మానించే వారందరూ కూడా ముందు తండ్రి అనేవాడు ఎలా ఉండాలో కూడా చెప్పాడు. పరలోకమందున్న తండ్రి అని మనం ప్రార్థన చేస్తాం. యేసుప్రభువు వారు ప్రార్థన నేర్పించినప్పుడు ఏమని చెప్పాడు? పరలోకమందున్న దేవుడా నీ నామం పరిశుద్ధపరచబడును గాక అని చెప్పలేదు. ఏం నేర్పించారు? పరలోకమందున్న మా తండ్రి అనండి. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక అంటే ముందు తండ్రిని ఘనపరుస్తూ పరలోక ప్రార్థన స్టార్ట్ అయ్యి, నీ నామం ఘనపరచబడును గాక అంటే తండ్రిని ఘనపరచడం అనేటువంటి దాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. నిన్ను కన్న తండ్రిని గౌరవించలే నీవు ఈ సృష్టిని చేసిన తండ్రిని నువ్వు ఎలా గౌరవిస్తావు? కనబడుతున్న తండ్రికి గౌరవం ఇవ్వలేని నీవు కనబడని దేవుణ్ణి గౌరవిస్తావంటే ఎవరు నమ్ముతారు? నీ కంటి ముందు నిన్ను కన్ని పెంచిన తండ్రిని గౌరవించలేని, ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు హానర్ యువర్ ఫాదర్ హూ ఇస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, దెన్ హౌ కెన్ యూ హానర్ గాడ్ హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ యూనివర్స్? నీ కళ్ళ ఎదుట ఉన్నటువంటి నీ తండ్రిని నువ్వు సన్మానించలేకపోతే ఈ విశ్వమంతుని సృష్టించినటువంటి తండ్రిని నీవు ఏ విధంగా ఘనపరచగలుగుతావు? Now God is teaching all human mankind you should honor your father. So inordinately if you are able to honor your father, definitely you will also honor the father of the universe. దేవుడు మానవాళందరికీ కూడా నీ తండ్రిని సన్మానించుము అని నేర్పిస్తున్నాడు. నీవు తండ్రిని నువ్వు సన్మానించిన ఎడల విశ్వమును సృష్టించినటువంటి తండ్రిని కూడా నువ్వు ఘనపరచగలుగుతావు. The first point, మొట్టమొదటి అంశం, the father should be a provider. తండ్రి అనేవాడు పోషించువాడై ఉండాలి. How should be a father?
తండ్రి ఏ విధంగా ఉండాలి? There are many fathers, చాలా మంది తండ్రులు ఉన్నారు. but all fathers are not providers. అందరూ తండ్రులు కూడా పోషించేవారు కాదు. Some fathers are very much care. కొంతమంది తండ్రులు చాలా జాగ్రత్తగా వహిస్తూ ఉంటారు. All Bible followers, they definitely follow this word. బైబిల్ అనుసరించే వారందరూ కూడా ఈ వాక్యాన్ని అనుసరిస్తారు. Bible following fathers, బైబిల్ అనుసరించు తండ్రులు, following those who are following Jesus, యేసును వెంబడించు తండ్రులు, they will be a provider for the children. వారు పిల్లలను పోషించు వారుగా, అవసరతలు తీర్చువారుగా ఉంటారు. Father, you should be a provider. You should be a provider. తండ్రి అయిన వ్యక్తి నువ్వు పోషించు బిడ్డలను పోషించేవాడుగా ఉండాలి. Who has the right qualification, the father's qualification, a father should provide for his children, for his family. తండ్రికి ఉండవలసినటువంటి సరైన అర్హత ఏమిటనగా తండ్రి అయిన వాడు తన బిడ్డలను, తన కుటుంబాన్ని పోషించువాడై ఉండాలి. So if you're not able to provide, at least repent in this day, repent by hearing this word and be a provider to your children. నీ కుటుంబాన్ని లేక బిడ్డలకు నువ్వు పోషకుడుగా లేక అవసరాలు తీర్చలేకపోతున్నట్లయితే ఈ రోజైనా మారు మనసు పొంది నీ కుటుంబానికి పోషకుడుగా ఉండు. God is a father, so he provides everyone. Matthew chapter 6 verse 28 to 32. దేవుడు పోషకుడు, ఆయన ప్రతి ఒక్కరి అవసరాలను తీర్చే దేవుడు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 28 నుండి 32 వరకు. He is feeding everything in the universe. ఈ విశ్వములో ఉన్న ప్రతి ప్రాణిని ఆయన పోషిస్తూ ఉన్నాడు. He is taking care of everyone. సమస్త ప్రతి ఒక్కరి గురించి జాగ్రత్త వహిస్తున్నాడు. So you are a father for 2 children or 4 children, you should provide. నీవు 2 పిల్లలకు తండ్రివైనా 4 పిల్లలకు తండ్రివైనా నువ్వు వారిని పోషించేవాడుగా ఉండాలి. Second point, రెండవ అంశం రాసుకోండి. a father should be a protector. తండ్రి సంరక్షించువాడై ఉండాలి. God in heaven, he is protecting all of us. పరలోకమందున మన తండ్రి మనలందరినీ కాపాడుతూ ఉన్నారు. The second quality of father, తండ్రికి ఉండవలసినటువంటి రెండవ అర్హత లేక లక్షణం, first quality of father, he should provide. తండ్రి యొక్క మొట్టమొదటి లక్షణం అతడు పోషించువాడై ఉండాలి. Should be a provider. అతడు అనుగ్రహించువాడై ఉండాలి. Second quality of father, తండ్రి యొక్క రెండవ లక్షణం should be a protector. సంరక్షించువాడై ఉండాలి. Should protect his family, తన కుటుంబాన్ని కాపాడుకోవాలి. protect his children, బిడ్డలను కాపాడుకోవాలి. protect his everything that he is given to his hand. అతని చేతికి అప్పగింపబడిన దాని ప్రతి దానిని కూడా అతడు కాపాడుకునేవాడై ఉండాలి. Whatever is given to him, అతనికి ఇవ్వబడినది ఏదైతే ఉందో whatever దానిని is given by God, దేవుని చేత తనకు అనుగ్రహించబడిన you దానిని should protect. దానిని సంరక్షించుకోవాలి. Protect your children. నీ బిడ్డలను కాపాడుకోవాలి. The same way Jesus is protecting all of us. అదే రీతిగా యేసయ్య మనలందరినీ రక్షిస్తూ ఉన్నారు. God said he is protecting every one of us. మనలందరినీ కూడా ఆయన రక్షిస్తున్నారని దేవుడు చెప్పారు. We should learn from God. దేవుని వద్ద నుండి మనం నేర్చుకోవాలి. God said, I am Jehovah Nissi, I will protect you. నేను యెహోవా నిస్సిని, నేను నిన్ను కాపాడువాడునై I ఉన్నాను. will fight for you. నీ కొరకు పోరాడుతాను. I will provide everything. నీకు సమస్తము అనుగ్రహిస్తాను. Philippians 4:19. ఫిలిప్పీయుల 4:19. The Lord shall provide all our needs. ప్రభు మన అవసరతలన్నీ తీర్చే దేవుడు. He will provide everything that you need. నీకు అవసరతగా ఉన్న ప్రతి అవసరతాన్ని తీరుస్తారు. Psalms 18. కీర్తన 18. Psalms 145 verse 15 to 18. కీర్తన 45 15 నుండి 18. Psalms 146. Psalms 146 verse 7 to 9. కీర్తన 146 7 నుండి 9 వరకు. He is a provider. ఆయన పోషకుడు. Then he is a protector. ఆయన కాపాడువాడు. He will protect all of us. ఆయన మనలందరినీ కాపాడుతారు. The next third point, మూడవ అంశంగా when you look into that, మనము అంశాన్ని చూసినప్పుడు he is a punisher. ఆయన శిక్షకుడు. Father should be a punisher. తండ్రి శిక్షించువాడు. Hebrews chapter 12 verse 9. హెబ్రీయులు 12వ అధ్యాయం 9వ వచనం. మనం భూమి మీద ఉన్నప్పుడు మన భౌతికమైనటువంటి తల్లిదండ్రులు మనలను క్రమపరచుటకు మనలను కొట్టి సరిచేసిన వారు ఉన్నారు, క్రమశిక్షణ పరిచారు. అలాగే పరలోకమందున్న తండ్రి కూడా మనం తప్పు చేసినప్పుడు మనల్ని గద్దించి మనల్ని సరిచేస్తాడు. భూమి మీద ఉన్న ఫాదర్స్ ఏం చేశారు? మనల్ని కొట్టడానికి కర్రో లేకపోతే ఒక వైరు, మరి ఏం వాడారో తెలియదు. మీ ఫాదర్ ఏదో ఒకటి తీసుకుని కొంచెం మీకు చురుకు తగిలేలాగా, కొంచెం నొప్పి తగిలితే అప్పుడైనా మీ బుద్ధులు మార్చుకుంటారని కొట్టుండొచ్చు. మరి పరలోకమందున్న తండ్రి దేంతో కొడతాడు? పరిస్థితుల ద్వారా కొడతాడు. నువ్వు మాట వినకపోతే పరిస్థితి అడ్డం వస్తుంది. ఇదేంటి ప్రభా ఈ సమస్యలు వచ్చి పడ్డాయి అన్నప్పుడు బెత్తం వచ్చిందని తెలుసుకోవాలి. ఓ తండ్రి నన్ను సరిచేస్తున్నాడు. చిన్నప్పుడు మా నాన్న సరిచేస్తే ఎదిగాక ఆ పెద్ద నాన్న సరిచేస్తున్నాడు. పైన ఇంకో నాన్న ఉన్నాడు, పైన నీకో నాన్న ఉన్నాడు. ఆయన బెత్తంతో కొట్టడు కానీ పరిస్థితుల ద్వారా నీ మనసును సరిచేస్తాడు, నీ ఆలోచన విధానం సరిచేస్తాడు. నువ్వు దారి తప్పిపోతున్నప్పుడు, నువ్వు దేవుని వాక్యానికి విరుద్ధంగా వెళ్ళిపోతున్నప్పుడు, నువ్వు పోవడం ఆయనకి ఇష్టం లేదు, నువ్వు నష్టపోవడం, దాని తర్వాత నీకు భయంకరమైన పరిణామాలు ఏర్పడతాయి. చిక్కుల్లో పడతావు, సమస్యలో పడతావు. ఆ రోజు నేను విడిపించేవారు ఉండరు కాబట్టి నువ్వు ఆ సమస్యలో, భయంకరమైన సమస్యలో పడకముందే పరిస్థితుల ద్వారా నిన్ను అడ్డుకుంటాడు. అడ్డుకొని ఎక్కడికి వెళ్తావు? పద వెనక్కి తిరుగు, కొంచెం ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, ఈ మధ్య మనసు మార్చుకో, చాలా స్పీడ్ అయిపోయావు, కొంచెం ఆగు, ఆలోచించు, పరిస్థితులు ఏమి ఆలోచించుకొని వెళ్ళిపోతున్నావు, అన్నీ బాగున్నాయని. అప్పుడు ఆటోమేటిక్గా పరిస్థితులు అడ్డం రాగానే, ఎదురు రాగానే హడల్స్ అంటాం.
ఇటువంటి సమస్యలు ఎదురవగానే కూర్చొని ఆలోచన చేయడం ప్రారంభిస్తాం. ఏంటి దేవా ఈ సమస్య ఎందుకు వచ్చిందని. ఆ పరిస్థితుల్లో మనకు అడ్డు రాకపోతే మనము మరి ఎటువంటి పగ్గాలు లేనటువంటి గుర్రం వలె, ఏంటే ఒక గాడిదో గుర్రమో దాన్ని తోలేటువంటి వాటి చేతుల్లో పగ్గాలు లేవనుకోండి, అది వెళ్ళిపోతుంది, ఎక్కడికి వెళ్తుందో తెలియదు. కాబట్టి మన జీవితంలో కంట్రోల్ అనేది ఉండాలి. ఈ కంట్రోల్ చేయడానికి దేవుడు మనల్ని సరిచేయడానికి కొన్నిసార్లు మనల్ని గద్దిస్తాడు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. మరి వాక్యం, ద ఫాదర్ షుడ్ బి అ పనిషర్, he should punish, he should also reprove the children. Hebrews chapter 12 verse 9. హెబ్రీయులు 12:9 ప్రకారంగా తండ్రి శిక్షకుడుగా ఉండాలి, బిడ్డలను సరిదిద్ది క్రమపరిచే వ్యక్తిగా ఉండాలి. Hebrews chapter 12 verse 9. హెబ్రీయులు 12:9. Furthermore, we have heard of fathers of our flesh which corrected us, and we gave them reverence. Shall we not much rather be in subjection unto the Father of spirits, and he lives within us? ఆయన మనం జీవింపజేస్తున్నాడు. ఆయన మన జీవితాలకు దారి చూపించేవాడు మన లైఫ్స్కి. ఇక్కడ ఏమంటున్నాడు, శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండేది, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుంది. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలను కదా. ఆత్మలకు తండ్రి ఎవరు? Who is the father for your spirit? నీ ఆత్మకు తండ్రి ఎవరు? See, for my body, my father is different. For your body, your father is different. నా శరీరానికి శరీర సంబంధ తండ్రి వేరు, నీ శరీరానికి తండ్రి వేరు. Every one of us who has a body, your father is different from my father. శరీరం కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తండ్రి వేరు, మీ తండ్రి వేరు. But for my spirit, for your spirit, for everyone's spirit, God is the Father. కానీ నా ఆత్మకైనా మీ ఆత్మకైనా ప్రతి ఒక్కరి ఆత్మ కూడా దేవుడు ఒక్కడే తండ్రి. Spirits came from God. ఆత్మలు దేవుని వద్ద నుండి వచ్చాయి. Because God is the Father for our spirit. Ecclesiastes chapter 12 verse 7 and 8. ఎందుకనగా దేవుడే మన ఆత్మకు తండ్రి అయినారు. ప్రసంగి గ్రంథం 12:7-8. He punishes when you do something wrong. నువ్వు ఏదైనా తప్పుదము చేసినప్పుడు ఆయన నిన్ను శిక్షిస్తారు. Read Proverbs chapter 3 verse 12 and 13. తండ్రి తనకు ఇష్టడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. యెహోవా తాను ప్రేమించే వారిని ఏం చేస్తాడు? గద్దించును. మీలో కొందరు అంటారు, ఇదేంటి నేను చిన్న తప్పు చేస్తేనే వెంటనే శిక్షలు వస్తున్నాయి. ఆ ఇంటి ముందు ఉన్నాడు ఎన్ని తప్పులు చేసినా వాడికి ఏం అవట్లేదు. ఆ వీధిలో వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా వాళ్ళకి ఏం అవట్లేదు. ఆ ఊరు తిరిగే వాళ్ళకి ఏం అవట్లేదు. నేను భక్తిగా ఉంటాను, ప్రార్థనాపూర్వకంగా ఉంటాను, చిన్న తప్పుకే పెద్ద శిక్ష. ఇదేంటి అంటే దేవుడు నిన్ను శిక్షిస్తున్నాడంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవునికి నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది వాళ్ళ మీద కంటే. హల్లెలూయా. ఉదాహరణకు బాగా అర్థం చేసుకో, నీ బాబు ఇతర పిల్లలు అక్కడ కలిసి పాడు పని చేస్తున్నారు అంటే, ఉదాహరణకు చెట్టు ఎక్కి ఆ చెట్టు విరగొట్టారు, పక్కింటి వాళ్ళ చెట్టు, కాయలన్నీ కోసేశారు, చింద్రవందరగా చేశారు. పాప పక్కింటి వాళ్ళు లేరు, ఇంట్లో లేనప్పుడు ఊరు పిల్లలందరూ వస్తే మీ బాబు కూడా గోడ దూకి వాళ్ళతో సహకరించి వెళ్ళి ఆ చెట్లన్నీ విరగొట్టి ఆ ఇంట్లో ఉన్నవన్నీ దోచుకుంటాను, లేదా తినడానికో ఏదో పని చేస్తున్నారు. అది మీరు చూసినప్పుడు పొరుగు వారిది ఏది ముట్టకూడదని ఉంది కదా, నువ్వు ఎందుకు వెళ్ళావు అని చెప్పి అందరి పిల్లల్ని కలిసి కొడతారా, మీ కొడుకునే కొడతారా? గట్టిగా చెప్పండి. ఎవరిని మీరు శిక్షిస్తారు? అప్పుడు మీ బాబా అనొచ్చు, నాన్న వాళ్ళందరూ తప్పు చేస్తే వాళ్ళని ఏమనుకుని నన్నే కొడుతున్నావేంటి అంటే, నువ్వు నా కొడుకు కాబట్టి. వాళ్ళు నా కుమారులు కాదు, వారు ఇటుపోయినా నాకు అనవసరం. నువ్వు నా కుమారుడివి, నువ్వు దారిలో రావాలి, నువ్వు చక్కగా ఎదగాలి, నీ భవిష్యత్తు బాగుండాలి, నువ్వు మంచిగా ఉండాలని నువ్వు నా కుమారుడు కాబట్టి కొడుతున్నాను. వాళ్ళు నా బిడ్డలు అవ్వలేదు, వాళ్ళు నేను కనలేదు, వాళ్ళు నేను పెంచలేదు. అంటే ఎవరి మీద ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని దేవుడు సరిచేస్తూ ఉంటాడు. దేవుడు నిన్ను సరిచేస్తున్నాడంటే విసిగిపోకు, బాధపడకు, సనుక్కోకు. నిన్ను దేవుడు మాటి మాటికి సరిచేస్తున్నాడా అంటే నీ మీద దేవుడు ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు, ఎక్కువ ప్రేమను పెట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రైజ్ ది లార్డ్. చదవండి ఒకసారి సామెత 3:13-14 వచనాలు కూడా చూద్దాం. 12 నుండి 14 వరకు. యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. హల్లెలూయా. హల్లెలూయా. తాను ప్రేమించిన వారిని గద్దిస్తారట. ఫాదర్ షుడ్ బి ఎ పనిషర్. హి షుడ్ రిప్రూవ్, హి షుడ్ కరెక్ట్ హిస్ చిల్డ్రన్. తండ్రి శిక్షకుడుగా, గద్దించువాడుగా, తన బిడ్డలను క్రమశిక్షణ పరచువాడుగా ఉండాలి. Proverbs 29:15. సామెతలు 29:15. The rod and reproof gives wisdom, but a child left to himself bringeth his mother to shame. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును.
అదుపు లేకుండా పిల్లల్ని పెంచితే ఇంటికి అవమానం తెస్తారు, కుటుంబానికి అవమానం తెస్తారు, అమ్మకు అవమానం తెస్తారు, ఇన్సల్ట్, ఇంటికి దుఃఖాన్ని తీసుకొస్తారు. కానీ బెత్తంతో వారిని సరిచేస్తే వారు జ్ఞానాన్ని పొందుకుంటారట. అందుకే వాక్యంలో రాయబడింది, దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడంటే మనకు జ్ఞానం ఇస్తున్నాడని. ఎంతమంది నమ్ముతున్నారో గట్టిగా చేయి, దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుడు నన్ను ఎలా శిక్షిస్తాడండి? ఆయన బెత్తంతో కొట్టడు, కానీ పరిస్థితుల ద్వారా నిన్ను కొట్టచ్చు. నీకున్నటువంటి పరిస్థితులు నీకు వ్యతిరేకంగా ప్రతికూలంగా వచ్చినప్పుడు దేవుడు నిన్ను గద్దిస్తున్నాడని తెలుసుకో. కారణం లేకుండా కార్యం జరగదు. ఏదైనా కార్యం జరిగిందంటే దాని వెనక ఏముంది? కారణం ఉంది. వెన్ యూ ప్రొవైడ్ చిల్డ్రన్ ఆర్ హ్యాపీ, నువ్వు అన్ని అవసరాలు పోషించినప్పుడు బిడ్డలు సంతోషంగా ఉంటారు. యూ ప్రొటెక్ట్ చిల్డ్రన్ ఆర్ సో పీస్ఫుల్, బిడ్డలను నువ్వు సంరక్షించినప్పుడు వారు నెమ్మదితో ఉంటారు. వెన్ యూ పనిష్, నువ్వు వారిని శిక్షించినప్పుడు దే విల్ క్రై, వారు ఏడుస్తారు. ఎ షార్ట్ టైం, వారు కొద్ది సమయం ఏడుస్తారు, బట్ ద లాంగ్ రన్ దే విల్ బి బ్లెస్డ్. కానీ చివరికి వారు దీవింపబడతారు. వెన్ యూ పనిష్, నువ్వు వారిని శిక్షించినప్పుడు దే డోంట్ లైక్ దట్, వారికి ఇష్టం ఉండదు, బట్ ఇట్ ఇస్ గుడ్. అది మేలు కొరకే. Correcting them and reprove and rebuking them and correcting them and punishing them is good for their future. వారిని గద్దించుట, శిక్షించుట, క్రమపరచుట అనేది అది వారి భవిష్యత్తు కొరకు ఎంతో ఉపయోగకరం, మంచిది. After you punish, you should hug your child. నువ్వు శిక్షించిన తర్వాత మరలా నీ బిడ్డలను హత్తుకోవాలి. You should give a sweet which your child likes it. నీ బిడ్డలకు ఇష్టమైనటువంటి ఆ స్వీట్ లేదా ఏదో ఒకటి వారికి ఇవ్వాలి. నేను శిక్షించే ముందు నీకు ఇష్టమైన వాటిని దేవుడు పక్కన పెట్టే శిక్షిస్తాడు. అప్పుడు ఉంటావా, మాట వింటావా, పారిపోతావా అని చూస్తాడు. పారిపోతే స్వీటు లేదు, ఏమీ లేదు. నువ్వు అక్కడే ఉండి ఆయన శిక్షణ తీసుకొని ప్రభు అనిశ్చితమే చేస్తాను, నన్ను క్షమించు అన్నట్లయితే నీకు తప్పనిసరిగా స్వీట్ అనే బ్లెస్సింగ్స్ నీ జీవితంలోకి రాబోతున్నాయని నమ్మితే గట్టిగా దేవునికి ఏం చెప్పాలో చెప్పు. ప్రైజ్ ది లార్డ్. సో నిన్ను సరిచేసే ముందు నీకు కావాల్సిన బ్లెస్సింగ్స్ కూడా దేవుడు రెడీ చేశాడు. నిన్ను దేవుడు సరిచేస్తున్నాడా? పరిస్థితుల ద్వారా నిన్ను సరిచేస్తున్నాడా? స్థితిగతుల ద్వారా దేవుడు నిన్ను సరిచేస్తున్నాడా? అయితే ఇష్టపడు, వాక్యానికి లోబడు, దేవునికి ఇష్టంగా ప్రార్థన చేయి. నీకు ఆశీర్వాదం అనే స్వీట్స్ కూడా దేవుడు సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. The next thing, he should be a patron. The fourth quality of a father, he should be a patron. తండ్రి యొక్క 4వ లక్షణాన్ని మనం చూస్తున్నాం. అతడు ఒక మాదిరిని చూపించేవాడై ఉండాలి. He should be a model. అతడు ఒక మాదిరిగా మనకు ముందుగా ఉండాలి. Show the pattern how to live on this. ఎలా ఈ భూమిపై ఎలా జీవించాలో ఒక మార్గాన్ని చూపించేవాడై how ఉండాలి. to behave with people, ప్రజలతో ఏ విధంగా ప్రవర్తించాలి, how to face the world, లోకాన్ని ఎలా ఎదుర్కోవాలి. he gives us courage, మనకు ధైర్యం ఇచ్చును. says don't afraid, భయపడవద్దని బలపరచువాడు. whether you are female or male, don't afraid. నువ్వు స్త్రీవైన పురుషుడివైన భయపడవద్దు. you are a child, నువ్వు ఒక బిడ్డవు. God loves you, దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. your mother loves you, తల్లి నిన్ను ప్రేమిస్తున్నాడు. I love you, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. be bold, ధైర్యంగా ఉండు. be courageous, ధైర్యంగా ఉండు. don't think you are a female, నీవు ఒక స్త్రీవని భావించవద్దు. don't afraid, భయపడనక్కర్లేదు. God is with you, దేవుడు నీకు తోడై ఉన్నాడు. you are the creation of God. నీవు దేవుని చేత సృష్టింపబడ్డావు. when you go to the world, don't afraid of the world. నీవు లోకంలోనికి వెళ్ళినప్పుడు లోకానికి భయపడవద్దు. The next thing, తర్వాత అంశం, father should be a priest. తండ్రి ఒక యాజకుడిగా ఉండాలి. As a priest, God has appointed in your house. నిన్ను నీ ఇంటిలో ఒక యాజకుడిగా దేవుడు నిన్ను నియమించాడు. The father should bless his children. తండ్రి తన బిడ్డలను దీవించాలి. By the father, you should pray for your children. తండ్రి తన బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. Not only giving instructions, వారికి క్రమశిక్షణ పరచడమే not కాకుండా, only showing a good pattern, good model, ఒక మంచి మార్గాన్ని చూపడమే కాకుండా, not only being a good role model, వారికి వరకు ఒక మాదిరికరమైనటువంటి వ్యక్తిగా ఉండడమే but should కాకుండా pray for them. వారి గురించి ప్రార్థించాలి. Show them the way of God. దేవుని మార్గాన్ని Show చూపించాలి. them how to pray, ప్రార్థన ఎలా చేయాలో నేర్పాలి. why to pray, ఎలా ఎందుకు ప్రార్థించాలో, when to pray, ఎప్పుడు ప్రార్థించాలో, how to give to God's word. దేవుని పరిచర్యకు ఎలా We ఇవ్వాలో should teach our children. బిడ్డలకు నేర్పించాలి. Come on, tell me the qualities of father. ఇప్పుడు తండ్రి యొక్క లక్షణాలు ఎలా ఉండాలో చెప్పండి. The first quality of the father, తండ్రికి ఉండవలసిన మొట్టమొదటి లక్షణం, he should be he should be a provider. అతడు తండ్రి మొట్టమొదటిగా పోషించువాడే పోషకుడై He should ఉండాలి. be a provider. పోషించువాడుగా ఉండాలి. Next point, తర్వాత అంశం he చూస్తున్నా, should be a protector. సంరక్షించువాడై ఉండాలి. Third one, మూడవదిగా he should be a punisher. శిక్షకుడిగా శిక్షించువాడుగా The fourth quality of father, నాలుగవది తండ్రికి ఉన్న లక్షణం, he should be a patron, ఒక మాదిరిగా ఉండి a role నడిపించాలి. model. ఒక మాదిరికరమైన వ్యక్తిగా The ఉండాలి. next thing, తర్వాతది the fifth point, ఐదవ అంశం, he should be a priest. ఒక యాజకుడిగా కుటుంబానికి ఉండాలి. Hallelujah. హల్లెలూయా. So when you pray for them, when you show them how to pray, నీవు ప్రార్థించి ఎలా ప్రార్థించాలో వారికి చూపినప్పుడు they will come closer to God. వారు దేవునికి దగ్గరగా వస్తారు. They will be blessed. వారు ఆశీర్వదింపబడతారు. So if you have a father, నీవు ఒక తండ్రి
తండ్రి You అయినట్లయితే should honor your father. నువ్వు తండ్రిని కలిగి ఉన్నప్పుడు తండ్రిని నువ్వు Buy సన్మానించాలి. something and give to your father. నీ తండ్రికి ఏదైనా కొన్ని ఒక బహుమానం ఇవ్వాలి. So if you are young now, ఇప్పుడు నువ్వు యవనస్తుడిగా ఉన్నా, you may be middle ager, ఒకవేళ మధ్య వయస్కుడిగా ఉన్నా, your father is too old, నీ తండ్రి వృద్ధాప్యంలో ఉన్నారు, remember him, ఇప్పుడు ఆయనని జ్ఞాపకం చేసుకో, help him, ఆయనకి సహాయం చేయి. what he needs, ఆయనకి ఏం అవసరంగా go ఉందో find out, వెళ్ళి కనుక్కోనండి. buy something and give it to him. వారికి అది కొని వారికి ఇవ్వండి. Today, ఈ రోజే do that soon as possible. ఆ పనిని మీరు ఎంత త్వరగా చేయగలిగితే అంత త్వరగా చేయండి. మీ మదర్ కి చేయొచ్చు, మీ ఫాదర్ కి చేయొచ్చు. ఇది దేవుడు ఆనందించేది. ఎంతసేపు మన స్వార్థపరులుగా ఉండొద్దు, ఇతరులకు చేసే వాటిలో ఉందాం. నీ తల్లికి తండ్రికి చేయడానికి వెనకాడొద్దు. So shall we pray now? ప్రార్థన చేసుకుందాం. As a father, we saw that father's qualities. ఒక తండ్రికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటో మనం చూసాం. We should know, we know the value of father. తండ్రి యొక్క విలువ ఏంటో మనం తెలుసుకున్నాం. Let us start praying. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. Father, thank you for giving us a father on this earth. తండ్రి ఈ భూమిపైన మాకు ఒక తండ్రిని ఇచ్చినందుకు నీకు స్తోత్రం. Thank you, Lord, being a father for me. మాకు తండ్రిగా ఉన్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. Yes, Lord Jesus, when you came to this world, you taught us how to pray. ప్రభువా యేసు, మీరు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఎలా ప్రార్థన చేయాలో మాకు నేర్పారు. As a father, you taught us for your children how to pray and worship God. ఒక తండ్రిగా నీ బిడ్డలకు ఎలా ప్రార్థించాలో ఎలా ఆరాధించాలో మాకు నేర్పారు తండ్రి. Thank you, my God. ప్రభువా నీకు స్తోత్రం ప్రభువా. Every father can pray like this. ప్రతి తండ్రి ఇలాగ ప్రార్థన చేయవచ్చు. Father, let me be a good provider. తండ్రి, నేను ఒక చక్కని పోషకుడుగా ఉండాలి. Lord, let me be a good protector. నేను నా కుటుంబాన్ని మంచిగా సంరక్షించువాడనై Let ఉండాలి. me be a good punisher for my children to correct them. నా బిడ్డలను సరిదిద్దుటకు క్రమశిక్షణలో నడిపించుటకు శిక్షించేవాడిగా ఉండాలి. Let me be a good patron, good role model for my children. నా బిడ్డలకు నేను ఒక రోల్ మోడల్, ఒక మంచి మాదిరిగా నేను ఉండాలి Thank you, ప్రభువా. Lord, you made me a priest for the family. నా కుటుంబానికి ఒక యాజకుడిగా నేను నియమించినందుకు నీకు Praying స్తోత్రం. for my children, praying for my family. నా కుటుంబం కొరకు, నా బిడ్డల కొరకు ప్రార్థించే వ్యక్తిగా నేను ఉంచాను. Everyone open your mouth and pray, my brothers and అందరూ sisters. నోరు తెరిచి గట్టిగా ప్రార్థన చేయండి సహోదరి Keep one hand సహోదరులారా. on your chest, one hand to the Lord Jesus. ఒక చేతిని గుండె పైన పెట్టుకుని ఒక చేతిని ప్రభువు పైకెత్తండి. Pray that, Lord, you are my heavenly Father. ప్రభువా, నీవే నా పరలోకపు తండ్రివి అని గట్టిగా ప్రార్థించండి. Heavenly Father, thank you for your love. పరలోకమందున మా తండ్రి, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. Heavenly Father, thank you for your love. పరలోకపు తండ్రి, నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. Thank you, Lord Jesus, for the grace. ప్రభువా యేసు, నీ కృపను బట్టి నీకు స్తోత్రము తండ్రి. Holy Spirit of God, thank you for your communion. పరిశుద్ధాత్ముల నీ యొక్క సహవాసాన్ని బట్టి నీకు స్తోత్రం We చెల్లిస్తున్నాను. thank you for your love. నీ ప్రేమను బట్టి నీకు స్తోత్రం. Thank you for the fruit of the Spirit. ఆత్మ ఫలమును బట్టి నీకు స్తోత్రం తండ్రి. Give me self-control. ఆశా నిగ్రహం ఇచ్చినందుకు, Let me have the fruit of the Spirit in my life. నా జీవితంలో ఆశా నిగ్రహం నేను కలిగి ఉండడానికి సహాయం చేయండి. Teach me, Jesus. యేసయ్యా, నాకు నేర్పండి. Teach me, Jesus. యేసు, నాకు నేర్పము. Anoint me, Jesus. యేసు, నన్ను అభిషేకించుము. Fill me with the Holy నీ Spirit. పరిశుద్ధాత్మతో నన్ను నింపండి. Lord, teach us to honor our father and mother. ప్రభువా, నా తల్లిని తండ్రిని సన్మానించుటకు నాకు నేర్పము ప్రభువా. Teach us to honor our spiritual father, spiritual mother. మా ఆత్మీయ తల్లులను, ఆత్మీయ తండ్రులను సన్మానించుట మాకు నేర్పండి. Teach us of father, teach us how to honor our father and mother. మా తల్లిని తండ్రిని ఎలా సన్మానించాలో మాకు నేర్పము ప్రభువా. Everyone pray, my brother and sister. ప్రతి ఒక్కరు ప్రార్థించండి సహోదరి Lord, సహోదరులారా. touch your people, anoint your people. ప్రభువా, నీ ప్రజలను తాకండి, అభిషేకించండి. Bless your people, my God. నీ ప్రజలను దీవించుము ప్రభువా. Change the way we think, change the way we behave. మేము ఆలోచించే మార్గం, విధానాన్ని, మా పని చేసే విధానాన్ని మార్చుము తండ్రి. Teach us to worship God. దేవుని ఆరాధించుట మాకు నేర్పము. Teach us to honor our parents. మా తల్లిదండ్రులను ఘనపరచు సన్మానించుట మాకు నేర్పము. Thank you, Jesus. యేసు, నీకు స్తోత్రం. Everyone continue praying. అందరూ స్వరమెత్తి ప్రార్థన The Lord's చేయండి. Spirit is moving here. దేవుని ఆత్మ ఇక్కడ సంచరిస్తూ ఉన్నది. Holy Spirit of God is upon us. పరిశుద్ధాత్మ దేవుడు మనకి మీదగా ఉన్నారు. Holy Spirit of God, correct every young heart. పరిశుద్ధాత్మ ప్రతి యవన హృదయాన్ని సరిదిద్దుము. Correct every one of us, Lord. ప్రతి ఒక్కరిని సరిచేయండి ప్రభువా. We thank you for your love. We thank you for your joy. నీ ప్రేమను బట్టి, నీవు ఇచ్చిన ఆనందాన్ని బట్టి నీకు స్తోత్రం Thank తండ్రి. you for the salvation. నువ్వు నీ రక్షణ బట్టి నీకు స్తోత్రం. You can also pray, Lord, correct me and lead me in a right path. ప్రభువా, నన్ను సరిదిద్దండి, సరైన మార్గంలో నడిపించండి అని అడుగుదాం. When you rebuke me, Lord, let me never despise you. Let me follow you, Lord. ప్రభువా, నీవు నన్ను గద్దించినప్పుడు నేను తృణీకరించకుండా నేను నిన్ను వెంబడించుటకు సహాయం చేయండి. Teach me, Jesus. యేసు, నాకు Give me నేర్పించండి. wisdom. నాకు జ్ఞానం దయచేయండి. Jesus, correct me and lead me in a right path. యేసయ్యా, నన్ను సరిదిద్ది సరైన మార్గంలో నన్ను నడిపించుము ప్రభువా. Lord, search my heart. నా హృదయాన్ని If పరిశోధించువాడు. there is anything against you, remove it from my heart. నీకు విరుద్ధమైనవి ఏమైనా నాలో ఉన్నట్లయితే ప్రభువా, నా హృదయంలోని తీసివేయండి. In Jesus' name, Lord, we pray. యేసు నామములో ప్రభువా ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్.